మరి సేవా పరిచర్యను ప్రారంభించినప్పుడు ఎవ్వరి సహాయం లేదు నాకు. అర్థమైందండి? అమ్మా నాన్న సహాయం అసలు లేదు, అత్తమామల సహాయం అసలు లేదు. అర్థమైందా? ఏ సమస్త సహాయం లేదు, ఏ మనుషుల సహాయం లేదు. దేవుని సహాయం కోసమే ఆశ పెట్టుకున్నాను. నేను దేవుడి మీదనే ఆశ పెట్టుకున్నాను. హల్లెలూయా. దేవుని పాదాల కాడికి కనిపెట్టడమే. అర్థమైందండి? 50 రూపాయలు కావాలన్నా దేవుని కాడే కనిపెట్టాను నేను. స్తోత్రం, హల్లెలూయా. నాకు బాగా గుర్తుంది, 50 రూపాయలు ఇంటి రెంట కట్టే దానికోసం బుచ్చిలో 600 రెంట కట్టాలా. 5వ తారీఖు ఉదయాన చూస్తే 4వ తారీఖు సాయంకాలం చూస్తే 550 రూపాయలు ఉన్నాయి. ఇంకెంత కావాలా? 50 రూపాయలు కావాలా. తెల్లవారి 5వ తారీఖు ఉదయాన ఏకో జావం లేచి 9 గంటల దాకా ప్రార్థన చేశాను నేను. ఎంత కోసం చెప్పరేంటి? ఎంత కోసం? 50 రూపాయల కోసం. హల్లెలూయా. ఎవరిని అడిగితే ఎవరండి 50 రూపాయలు? ఎవరిని అడిగితేరు? 50 రూపాయల కోసం 9 గంటల దాకా టిఫిన్ భోజనం అంతా మరిచిపోయి, బ్రష్ చేసేదంతా మరిచిపోయి, రోజు ప్రార్థన అంతా 50 రూపాయలు ప్రభువా, 50 రూపాయలు, 50 రూపాయలు అయ్యా, 50 రూపాయలు. వాడు వస్తాడు, రెంటోడు వస్తాడు. ఫస్ట్ నెలలోనే 500 ఇచ్చి తప్పించుకున్నా, బలుపులు వేసుకుంటాం అంటే సరేనా అన్నాడు. ఈసారి 50 రూపాయలు తగ్గించామనుకోండి, పరిస్థితులు బాగుండవు. 9 గంటల వరకు ప్రార్థన చేసి, ప్రార్థనలు లేచిన వెంటనే నాకు సంబంధం లేనటువంటి ఒక హోమ్ గార్డ్ వచ్చాడు. నాకు సంబంధం లేదు ఆ వ్యక్తి, పరిచయం కూడా పెద్దగా లేదు. హల్లెలూయా. సైకిల్ వేసుకొని నేరుగా వచ్చి మన సంఘానికి కూడా రాడు, వేరే సంఘానికి పోతాడు. అలాంటి వాడు నేరుగా సైకిల్ వేసుకొని వచ్చి అన్నా కానుక ఇయ్యాలన్నా అన్నాడు. సరే అమ్మా ఇచ్చేసి వెళ్ళు అన్నాడు. ఆ తర్వాత ఇట్లా పెడితే బైబిల్ తీసాను, బైబిల్ పెట్టాడు, ప్రార్థన చేశాను, వెళ్ళిపోయాడు. నేను ఉదయకాలం నుంచి ఏం చేస్తున్నా చెప్పండి? ఎంతకే? 10,000 కోసం కాదు, 1000 రూపాయల కోసం కాదు, 50 రూపాయల కోసమే. బైబిల్ తీస్తే గుండె పగిలిపోయింది నాకు. 50 ఇచ్చిపోయిన కానుక ఎంత? 100 కూడా కాదు. నేను అడిగింది ఎంత? 40 ఇస్తే పరిస్థితి వేరే ఉండేది. 30 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఒకవేళ వేరుగా ఉండేది. చిన్న కానుక ఎంత? నేను అడిగింది ఎంత? ప్రభువుని స్తుతించాను అంతే. హల్లెలూయా. ఆయన ఇచ్చి అట్టు పోయాడు, నేను బైబిల్ తీసి చూసుకున్నాను, అద్దె వచ్చి తలుపు కొట్టాడు. అర్థమైందా? 20 నిమిషాలు కనుక ఆలస్యం అయితే ఈ రెంటోడి చేతిలో నాకు పొరుగు పోయేది. హల్లెలూయా. అలా ప్రభు సహాయం కొరకు 50 రూపాయలు కావాలన్నా, 100 రూపాయలు కావాలన్నా, 1000 రూపాయలు కావాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపలేదు. నేను ప్రభు దగ్గర మోకాళ్ళ మీద ఉండి నా అవసరాల నిమిత్తం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆశ్చర్యంగా నాకు సహాయం చేశాడు దేవుడు. ఈరోజు నా చేతి పనిని, నన్ను పరిచర్యని స్థిరపరిచాడు. ఏం సప్పట్లు కొట్టకూడదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు స్థిరపరిచారు? ఏ సంస్థ కాదు ఈ పరిచర్ని స్థిరపరిచింది. ఈ పరిచర్ని స్థిరపరిచింది ఏ అమెరికా నుంచి వచ్చే ఫండ్ కాదు. ఈ పరిచర్ని స్థిరపరిచింది ఏ మనుషులు సహాయం కాదు, ఏ రాజకీయ నాయకులు సహాయం కాదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య ప్రారంభంలో కొన్ని అవసరాలు పడినప్పుడు కొంతమంది బ్రదర్స్ నన్ను ప్రేరేపించారు. మనం బోధం, ప్రెసిడెంట్ దగ్గరికి పోదాం, ఎమ్మెల్యే దగ్గరికి పోదాం, పరిస్థితి చెప్దాం, ఎంతో కొంత మనకి సహాయం చేస్తారు. మన పని అది కాదు. హల్లెలూయా, హల్లెలూయా.